హైదరాబాద్లో కల్తీ పన్నీర్ యూనిట్లలో టాస్క్ ఫోర్స్ హెచ్ఫాస్ట్ పోలీసులు తనిఖీలు చేశారు. ఏకకాలంలో రిటైల్ షాపులు, తయారీ యూనిట్లు, కోవా యూనిట్లపై దాడులు చేసి 825 కేజీల నకిలీ పన్నీర్ను సీజ్ చేశారు. పాల పౌడర్, వాటర్, ఆయిల్, వెజిటబుల్ ఫ్యాట్, పామ్ ఆయిల్తో ఇతర కెమికల్స్తో కల్తీ పన్నీర్ను తయారు చేసి మార్కెట్లో సప్లై చేస్తోంది ముఠా. కొంతమంది అక్రమార్కులు చీజ్ పన్నీర్ను, మలై పన్నీర్ను మిస్బ్రాండింగ్ చేసి కస్టమర్లను చీటింగ్ చేస్తున్నారని తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్. రిటైల్ షాప్స్, 8 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ తర్వాత 25 కోవా యూనిట్ పైన కూడా ఇన్స్పెక్షన్ అండ్ రేడ్ చేయడం జరిగింది. ఈ రిటైల్ షాప్స్లో కొంతమంది మిస్ బ్రాండింగ్ చేసి ఈ పన్నీర్ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు. చీజ్ అనలాగ్ పన్నీర్ వితౌట్ మిల్క్ ఫ్యాట్, వెజిటేబుల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ సెకండ్ మలై పన్నీర్, ఈ పన్నీర్లో ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్తో ప్రిపేర్ చేస్తున్నారు. బోత్ కూడా హార్మ్ఫుల్ లేదు. ఓన్లీ మన మార్కెట్లో ఏం జరుగుతుంది కి ఈ పన్నీర్ పేరు పైన బోత్ మలై పన్నీర్ అండ్ చీజ్ అనలాగ్ పన్నీర్ మార్కెట్లో సేల్ చేస్తున్నారు. సో అది ఒకటి మిస్ బ్రాండింగ్, కస్టమర్తో చీటింగ్ అండ్ డిసెప్షన్. హైదరాబాద్లో కల్తీ పన్నీర్ సీజ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో కల్తీ పన్నీరు తయారీ కేంద్రాలపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటుగా తెలంగాణ సర్వేలకు సంబంధించిన పోలీసులు కూడా రైడ్ చేశారు. సో ప్రస్తుతం అయితే దాదాపు 825 కేజీల కల్తీ పన్నీర్ కూడా సీజ్ చేశారు. సో హైదరాబాద్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కంబైన్డ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో 45 కేంద్రాలతో పాటుగా ఇటు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో 8 యూనిట్లు, 45 షాపులపైన కూడా రైడ్ చేసి కల్తీ పన్నీర్ అయితే సీజ్ చేశారు. వీటన్నింటినీ కూడా మార్కెట్లో చాలా మంది చేస్తున్నారు వ్యాపారస్తులు కూడా. సో ప్రస్తుతం అయితే ఇదంతా కూడా కల్తీ పన్నీర్, ఇది అధిక ధరలకు విక్రయించడం కూడా చేస్తున్నారు. సో పన్నీర్ని చీజ్ అనలైజ్ వితౌట్ ఆయిల్ లేబుల్స్తో లేబుల్ అందించకుండా వీటన్నిటి కూడా మార్కెట్లో చాలా మంది చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే మలాయ్ పన్నీర్, అలాగే చీజ్ అనలాగ్ సంబంధించి కావచ్చు, అలాగే పన్నీర్ ఇదంతా కూడా పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్లో కల్తీ పన్నీర్ తయారీ యూనిట్స్ పైన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే హెచ్పాస్ పోలీసులు అయితే రైడ్ చేశారు. ఏకకాలంలో 45 షాపులు, 8 తయారీ యూనిట్ల పైన కూడా దాడులు చేశారు. 825 కేజీల కల్తీ పన్నీర్ని అయితే సీజ్ చేశారు. పాల పౌడర్ని, వాటర్, అలాగే ఆయిల్, ఇతర కెమికల్స్తో కల్తీ చేసి వీటిని పన్నీర్ అంతా కూడా మార్కెట్లోకి సప్లై చేస్తూ ఉన్నారు వీరందరూ కూడా. వీరికి వ్యాపారస్తులు కూడా పోలీసులు గైడ్లైన్స్ ఇచ్చారు, అలాగే వారికి కూడా అవేర్నెస్ కూడా కల్పించారు. సో ప్రస్తుతం అయితే 820 కిలోలకు సంబంధించిన అనుమానాస్పద ఈ కల్తీ పన్నీర్ని అయితే సీజ్ చేశారు. చీజ్ అనలాగ్ను పన్నీర్గా విక్రయిస్తూ ఉన్నారు వీరంతా కూడా. సో సరైన వివరాలు లేకుండా పన్నీర్ విక్రయాలు అయితే జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. లో ఫ్యాట్ అలాగే ఫ్రెష్ పన్నీర్ పేర్లతో వినియోగదారులు మోసం చేస్తూ ఉన్నారు. ఎస్ఎఫ్ఎస్ఎస్ సంబంధించిన లైసెన్స్ లేకుండా కూడా విక్రయాలు కొనసాగుతున్నాయి మార్కెట్లోకి. అదే స్టార్చ్ సంబంధించి కావచ్చు, అలాగే అధిక నీరు, నాన్ మిల్క్, ఫ్యాట్స్ కలిపి కల్తీ పన్నీర్ అయితే తయారు చేస్తున్నారు. సింథటిక్ పాలు, నాసీ రకం పదార్థాలతో వీటిని విక్రయం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది చూడొచ్చు, ఇది మలాయ్ పన్నీర్, అలాగే దీని 600 రూపాయలు కేజీగా అధిక రేట్స్ కూడా విక్రయిస్తున్నాం. సో మొత్తంగా పరిశీలిస్తే ఇటు చీజ్ అనలైజ్, అలాగే మలాయ్ పన్నీర్, అలాగే మొత్తంగా పన్నీర్ కూడా దాదాపు 825 కేజీలకు సంబంధించిన కల్తీ పన్నీర్ అయితే సీజ్ చేశారు. ఎలాంటి లేబుల్స్లో వీటికి, అలాగే ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా పూర్తిగా కెమికల్స్, అలాగే నాసి రకం అన్ని కూడా మెటీరియల్స్ దీన్ని యాడ్ చేసి పన్నీర్ని అయితే విక్రయిస్తున్నారు. వీరిపైన సంబంధించి కూడా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, అలాగే హైదరాబాద్ సంబంధించిన ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ పోలీసులు కూడా రైడ్ చేశారు. వ్యాపారస్తులకు, అలాగే ఇటు ఎవరైతే యూనిట్స్ నడుపుతా ఉన్నారో వారికి అవగాహన కూడా కల్పించారు. మొత్తంగా 8 యూనిట్ల పైన దాడులు జరిగింది. అలాగే 40 సంబంధించిన షాప్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాటిపైన కూడా పోలీసులు రైడ్ చేశారు. మొత్తంగా 825 కేజీల కల్తీ పన్నీర్ని అయితే సీజ్ చేశారు. ఇది లేటెస్ట్ అప్డేట్.